సూర్యాపేటలో కల్లెడ్ రాజేష్ అనే యువకుడి కస్టోడియల్ డెత్ జరిగిందని, కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లాలో కూడా హత్యానేరం ఒప్పుకోవాలని ఓ యువకుడిని పోలీసులు చిత్రహింసలు పెట్టారన్నారు. ఈ ఘటనలపై విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డీజీపీని కవిత కోరారు. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ రంగారెడ్డి జిల్లా పర్యటనకు బయలుదేరడం జరిగింది. అనేక అంశాలను రంగారెడ్డి జిల్లా పర్యటనలో మేము ఇవాళ ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాబోతా ఉన్నాం. అట్ ద సేమ్ టైం నిన్న సూర్యాపేటలో ఒక కస్టోడియల్ డెత్ జరిగింది. వికారాబాద్ జిల్లాలో కూడా హత్యానేరం ఒప్పుకోవాలని ఓ యువకుడిని పోలీసులు చిత్రహింసలు పెట్టారన్నారు. ఈ ఘటనలపై విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డీజీపీని కవిత కోరారు. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ రంగారెడ్డి జిల్లా పర్యటనకు బయలుదేరడం జరిగింది. అనేక అంశాలను రంగారెడ్డి జిల్లా పర్యటనలో మేము ఇవాళ ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాబోతా ఉన్నాం. అట్ ద సేమ్ టైం నిన్న సూర్యాపేటలో ఒక కస్టోడియల్ డెత్ జరిగింది.